ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ రాత్రికి వేడుకల్లో అత్యంత ప్రధానమైన కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు సాగుతున్న తీరు, కళ్యాణోత్సవ ఏర్పాట్ల వివరాలను మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన కళ్యాణోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. కోదండ రామస్వామి కళ్యాణాన్ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఇది 5వ సంవత్సరం. ఈ 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహించింది. ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానము జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాటు చేసింది. మనం ఒకసారి చూడొచ్చు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు 2 గంటల పాటు కోదండ రామస్వామి కళ్యాణం ఈ వేదిక మీదే జరగనుంది. ఈ వివిధ రకాలైన ఫల పత్ర పుష్పాలతో ఈ కళ్యాణ వేదికను అలంకరిస్తున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు. వివిధ దేశాల నుంచి తీసుకొచ్చిన పుష్పాలు, అదేవిధంగా ద్రాక్ష, నారింజ వంటి ఫలాలతో పాటు వివిధ రకాలైన పత్రాలతో ఈ కళ్యాణ వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఈ వేడుకలో పాల్గొనేందుకు ఒంటిమిట్టకు రానున్నారు. దీంతో అటు పోలీస్ అధికారులు, ఇటు రెవెన్యూ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ ఈ ప్రాంతానికి వచ్చి ఏర్పాట్లను పరిశీలించారు. దాదాపుగా ఈ కళ్యాణోత్సవం తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి 1,50,000 మంది వరకు భక్తులు తరలి వస్తారని అంచనా వేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అందుకు తగిన రీతిలోనే ఇక్కడ ఏర్పాటు చేసింది. గడిచిన 4 సంవత్సరాలుగా కళ్యాణోత్సవాన్ని పూర్తిగా తిలకించేందుకు వచ్చే భక్తులకు పూర్తి స్థాయిలో జర్మన్ తరహా షెడ్లు ఏర్పాటు చేసేవారు. కానీ ఈసారి మాత్రం ఈ జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయకోకుండా, అంటే రాములోరి కళ్యాణం ఆగమ శాస్త్రాల మేరకు పూర్తిగా పండు వెన్నెలలో నిండు చంద్రుడు చూస్తున్న సమయంలో కళ్యాణం నిర్వహించాలన్న నేపథ్యంలో ఈసారి పూర్తిగా బహిరంగ ప్రదేశంలోనే ఈ కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నారు. దాదాపు 1,50,000 మంది భక్తులు వస్తారని అంచనా వేసి అందుకు తగిన రీతిలోనే ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను కొద్దిసేపటి క్రితమే కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ పరిశీలించారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, కళ్యాణోత్సవానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఏర్పాట్లన్నీ దాదాపుగా కళ్యాణోత్సవం పూర్తయ్యాయి. 70% ఏర్పాట్లు టీటీడీఏ చేస్తున్నారు. మేము 30% సపోర్ట్ ఇస్తున్నాం జిల్లా యంత్రాంగం నుంచి. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సుమారు ఒక 70,000 మంది కూర్చునే విధంగా ఏర్పాట్లన్నీ జరిగాయి. డ్రింకింగ్ వాటర్, మజ్జిగ ఇట్లాంటివి కూడా జరిగాయి. కూలర్లు కూడా, ఎండాకాలంగా కూలర్లు కూడా ఏర్పాటు చేసాం. అందరికీ కార్పెట్ వేసాం కింద. ఆ వేడి, భూమిలో ఉన్న వేడి కూర్చున్నప్పుడు తగలకుండా, ఎండలో ఆల్మోస్ట్ 45 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఏమి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే మనకు గత సంవత్సరం అనుకోని పరిస్థితులు ఎదురై, వాతావరణం సరిగా లేక గాలి వానతో కొంచెం ఇబ్బందులు ఎదురై, ఈసారి ఎలాంటి చర్యలు తీసుకున్నాం అట్లాంటి పరిస్థితులు ఎదురైతే? ఈసారి ఫస్ట్ మీరు చూస్తే ఇక్కడెక్కడ రేకులు కనిపించట్లా మీకు. లాస్ట్ టైం రేకులు షెడ్ వేయడం వల్ల గాలి వాన దానికి రేకులన్నీ ఎగిరి వచ్చి భక్తులకి తగిలి అవన్నీ మళ్ళీ కొన్ని ఇబ్బందులు అయ్యి హాస్పిటలైజేషన్ అయ్యి కొంతమంది చనిపోవడం జరిగి ఇట్లాంటివన్నీ జరిగాయి. ఈసారి ఎక్కడా కూడా స్ట్రక్చర్లో మీకు రేకులు లేవు, జర్మన్ షెడ్లు ఉన్నాయి. సో అదొక జాగ్రత్త. ఇది కాకుండా ఈరోజు ప్రత్యేకంగా ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందం, ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం, స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఒక్కొక్క టీంని కూడా ఇక్కడికి తెప్పించి పెడుతున్నాం. ఒక కంట్రోల్ రూమ్ వెనకాతలు పెట్టి స్టార్టింగ్లోనే ఎక్కడంటే ఎటువంటి ఎవెన్చువాలిటీ అయినా వాళ్ళు వెంటనే రెస్పాన్స్ చేయడానికి కూడా అట్లాంటి ఏర్పాట్లు కూడా ఇప్పుడు చేయడం జరిగింది. సార్, మనకు సాయంత్రం గవర్నర్, అదేవిధంగా ముఖ్యమంత్రి, విఐపీలు, ప్రముఖుల పర్యటన ఉంది కదా. భద్రతా ఏర్పాట్లకు సంబంధించి కానీ ఇది ప్రధాన రహదారి కడప తిరుపతి మధ్య ట్రాఫిక్ డైవర్షన్ ఏమైనా జరిగింది? ట్రాఫిక్ డైవర్షన్ పోలీస్ చేశారు. కడపకి ఆ పక్క, ఇటుపక్క రాజంపేట కూడా ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరిగింది. మినిమల్ ట్రాఫిక్ ఇక్కడ అలౌ చేస్తున్నారు. హెవీ వెహికల్ ట్రాఫిక్స్ అంతా కూడా డైవర్ట్ చేశారు. రెండో పాయింట్, ఆర్టీసీ బస్సెస్ కూడా, ప్రజలు కామన్ మ్యాన్ అంతా ఆర్టీసీ బస్సుల్లో వస్తారు కాబట్టి ఆర్టీసీ బస్సులు ఎక్స్క్లూజివ్గా 2 పార్కింగ్లు కూడా ఏర్పాటు చేశాం. ఒకటి కడప వైపు ఒక పార్కింగ్, అట్లాగే రాజంపేట వైపు ఇంకో పార్కింగ్. సో ఎక్కడ భక్తులు అక్కడ దిగి ఆ పార్కింగ్లో దిగి వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం. ముఖ్యమంత్రి పర్యటన ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుంది? ఆయన పర్యటన ఎలా ఉంటుంది? ఎన్నికల కమిషన్ వారు ముఖ్యమంత్రి గారికి అనుమతి ఇచ్చారు. దీంట్లో అటెండ్ అవ్వచ్చు ఈ కార్యక్రమాన్ని. టీటీడీఏ ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాయడం జరిగింది. ఇది ఏటా జరిగే కార్యక్రమమే, దీనికి ముఖ్యమంత్రి గారిని అలౌ చేయండి అని చెప్పి.
ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా పర్మిట్ చేయడం జరిగింది. నిన్నే ఆర్డర్ కూడా వచ్చింది ఎలక్షన్ కమిషన్ నుంచి. సో అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఈవినింగ్ వస్తారు, పట్టు వస్త్రాలు అక్కడ గుడిలో సమర్పించి తదుపరి ఈ ప్రాంగణానికి వచ్చి తలంబ్రాలు స్వామివారికి సమర్పించి కళ్యాణోత్సవంలో సాయంత్రం 8 గంటల నుంచి 10 గంటల వరకు పాల్గొంటారు. అట్లాగే గవర్నర్ గారు కూడా ఈరోజు సాయంత్రం రావడం జరుగుతుంది. ఆయన కూడా దర్శనం చేసుకొని, స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి కళ్యాణోత్సవంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రితో పాటు గవర్నర్ కూడా సాయంత్రం ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు ఈ ప్రాంతానికి చేరుకుంటారన్న అభిప్రాయం కలెక్టర్ వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు భద్రత, మరోవైపు ఇక్కడికి వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండేలా వసతి సౌకర్యాలు కల్పించే అంశంపై అటు తిరుమల తిరుపతి దేవస్థానంతోనూ ఇటు జిల్లా యంత్రాంగం సమన్వయం చేసుకుంటూ విస్తృత ఏర్పాటు చేశామన్న అభిప్రాయం కలెక్టర్ వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.